సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని బ్యూటీ టిప్స్ అడిగినా మా ఆడపిల్లల కోసం అడుగుతాను. కానీ ఈసారి జెంట్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్‌లో మాకు గూడా అడగండి అని పెడుతున్నారనమాట. సో జెంట్స్ ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి బైకుల మీద ఎండలో, దుమ్ములో తిరుగుతారు. ఫోర్‌హెడ్ అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఫేస్ మీదే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి ఈజీ టిప్స్‌తో దాని నుంచి బయటపడొచ్చు? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా ఈ మధ్య కాలంలో జెంట్స్ కూడా సౌందర్యం మీద ఆసక్తి ఇవి పెరిగిపోతున్నాయమ్మా. వాళ్ళకి ఆల్రెడీ ఉంది సార్, బయట పడరు అంతే. ఎగ్జాక్ట్గా కరెక్ట్ చెప్పారమ్మా. సో పూర్వకాలం ఇంత లేదు కానీ ఈ మధ్య కాలంలో మరి కాలం ప్రభావం చేత సో ఆడవాళ్ళతో పాటు వీళ్ళకి కూడా కొంచెం వాటి మీద ఇది ఆసక్తి పెరిగిపోతుందమ్మా. సో వీళ్ళకు చాలా చాలా మంచి టిప్స్ ఉన్నాయమ్మా. అందులో వీళ్ళు మీరు అన్నట్టు ఎండలు ఎక్కువ తిరుగుతుంటారు. సో ఎండకి ఎక్స్పోజరు, తర్వాత కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ ఇలాంటివి కూడా వీళ్ళకు కంపారిటివ్లీ కొంచెం ఎక్కువనే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం మందిలోనే అందుకే చెప్తున్నామా. సో ఈక్వల్గా ఉన్నా కానీ కొద్ది గొప్ప ఎక్కువ శాతం మందిలో వీళ్ళలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. సో ఏది ఏమైనప్పటికమ్మా మరి టిప్ మంచి టిప్ చెప్తాను చూడమ్మా. దీనికి సంబంధించి ఈ పాలు, రోజ్ వాటరు, పచ్చిపాలమ్మా, కాచినవైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు. ఈ రెండు పదార్థాలతో రోజు కానీ వారంలో 2 రోజులు కానీ రెండు కలిపేసి అప్లై చేసుకోవడం వల్ల ఈ ట్యాన్ రాకుండా ఉంటుంది. ఉన్నటువంటి ట్యాన్ కూడా చాలా త్వరగా తగ్గిపోయి ఈ ముఖం సౌందర్యవంతంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారైపోతుందమ్మా. సో పచ్చిపాలు కానీ కాచిన పాలు కానీ తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ? అది అవసరాన్ని బట్టి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ పాలు తీసుకునేది. అందులో రోజ్ వాటర్ అమ్మా. రోజ్ వాటర్ అంటే మీకు ఐడియా ఉంది కదా? తెలుసండి. 2 ఈక్వల్ క్వాంటిటీ. పన్నీర్ అంటారమ్మా. రోజా పూలతో తయారు చేస్తారు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా రోజ్ వాటర్. మనకు పెళ్ళిళ్ళు, తర్వాత శుభకార్యాల్లో, ఇళ్లలో, ఈ ఫంక్షన్స్లో కూడా రోజ్ వాటర్ స్ప్రే చేయడం, ఇదంతా పన్నీర్ స్ప్రే చేయడం అది చేస్తుంటారమ్మా. సో ఈ 2 పదార్థాలు కలిపేసి ఈక్వల్గా ఒక్కొక్క స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కలిపేసి ఆ మిక్స్డ్ లిక్విడ్ ఏదైతే ఉందో ముఖం మీద అంతా బాగా రబ్ చేసేసి ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఉంచుకొని చేసి గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవడం వల్ల, లేకపోతే మామూలు నీళ్ళతో కడిగేసుకోవడం వల్ల మొత్తం ఆ ట్యాన్ అంతా పోతుందమ్మా. ఎప్పుడు సార్ అది పొద్దున పూట చేయాలా, రాత్రి పడుకునే ముందు చేయాలా? ఎప్పుడైనా చేయొచ్చమ్మా. ఎప్పుడు చేస్తే సరిపోతుందమ్మా. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. ఎందుకంటే ఈ రోజ్ వాటర్లో కూడా ఈ గ్లైకోసైడ్స్, యాంథోసైన్స్ ఇలాంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ ఏమంటే చర్మం యొక్క క్షారత్వాన్ని పెంచుతాయి. సర్వసాధారణంగా చర్మంలో క్షారత్వం తక్కువ ఉండి ఆమ్లత్వం ఎక్కువ ఉన్నప్పుడే ఈ ట్యాన్స్ ఎక్కువ వస్తుంటాయమ్మా. సో pHను ఎక్కువ పెంచేసేసి, అంటే క్షారత్వాన్ని పెంచడం వల్ల ఇందులో ఈ గ్లైకోసైడ్స్, యాంథోసైన్స్ పెంచడం వల్ల ఈ ట్యాన్ తగ్గిపోతుందమ్మా. చాలా చాలా అంటే అక్కడ ఉన్నటువంటి ఈ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ తగ్గిపోతుంది. రెండోది అంటే పాలలో కెసిన్ అనేటువంటి పదార్థం ఉందమ్మా. అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ ఉంది. ఈ కెసిన్, లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఈ పాలను కూడా ఈ పద్ధతిలో పైకి అప్లై చేయడం వల్ల ఇది కూడా ఈ ట్యాన్ తగ్గేందుకు ఉపయోగపడుతుందమ్మా. అంటే ఈ 2 పదార్థాలు ఉండడం వల్ల ఈ పాలలో ఈ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఏదైతే ఫేస్ మీద ఉందో, మిగతా భాగాలు ఉందో, దాని మీనింగ్ ఏంటంటే నల్లగా రావడమ్మా. మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ కొద్దీ నల్లగా వస్తుంటుంది. సో మెలనిన్ పిగ్మెంట్ అనేటువంటి పదార్థాన్ని తగ్గించేటువంటి శక్తి ఈ పాలలో ఉన్నటువంటి ఈ లాక్టిక్ యాసిడ్కి, కెసిన్కి ఉందమ్మా. సో పాలు కూడా వాడుతున్నాం కాబట్టి మీరు సింపుల్ టిప్ అడిగారు కాబట్టి సింపుల్ టిప్ విత్ సైంటిఫిక్ రీజన్తో చెప్తున్నానమ్మా. ఎక్సలెంట్ సార్. కానీ ఇది ఆడపిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు, వీళ్ళేదో మరి మగవాళ్ళకి సంబంధించి చెప్పారు, మేము వాడొచ్చా వాడకూడదు అని చెప్పి. వాడొచ్చండి, ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు. ఎందుకంటే ఇవేమి అంత హార్ష్గా పనిచేసేవి కాదు ఫేస్ మీద. చక్కగా అందరికీ ఉపయోగపడే టిప్పే, అందరూ యూజ్ చేసుకోండి.